అమెరికన్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్. వివేక్ రామస్వామి భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి అండ్ తాను ప్రాక్టీసింగ్ హిందూ. వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రెసిడెన్షియల్ రేస్లో చాలా అద్భుతంగా ఆయన తన వాణిని వినిపించారు. బట్ ఆయన ఇప్పుడు ఇక విత్డ్రా చేసుకున్నారు అండ్ ట్రంప్కి మద్దతు పలికారు. ఒక పరిణామం ఇది. అండ్ ఇంకొక వైపేమో కెనడా పిఎం జస్టిన్ ట్రూడో మాత్రం ఒకవేళ ట్రంప్ అధ్యక్షుడైతే చాలా దారుణమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రెంటిని ఎలా చూస్తారు? అంటే మధ్యలో ఇంకోటి అయోవా కాకస్ కూడా డొనాల్డ్ ట్రంప్ గెలవడం జరిగింది. ట్రంప్ గెలుచుకున్నారు. సో అప్పుడు ఏమైందంటే ఈ యొక్క రేటింగ్స్ ఏదైతే వచ్చాయో రేటింగ్స్లో వివేక్ రామస్వామి సింగిల్ డిజిట్లో పడిపోయాడు ఆయన. ఓకే, సింగిల్ డిజిట్లో పడిపోయేసరికి ఇంకా ముందుకు వెళ్ళడం కష్టమని అర్థమైపోయి విత్డ్రా చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు బరిలో ముగ్గురే ఉన్నారు. అంటే సీరియస్ క్యాండిడేట్స్ ముగ్గురే, డొనాల్డ్ ట్రంప్, రాన్ డిసాంటిస్, తర్వాత నిక్కీ హేలీ. వీళ్ళు ముగ్గురు ఉన్నారు రిపబ్లికన్స్కి సంబంధించి. అయోవా కాకస్లో నిక్కీ హేలీ 3వ స్థానంలో ఉంది, రాన్ డిసాంటిస్ 2వ స్థానంలో వచ్చాడు. కానీ అతనికి ట్రంప్కి మధ్యలో చాలా పెద్ద గ్యాప్, వ్యత్యాసం చాలా పెద్దగా ఉంది. అది నెక్స్ట్ ప్రైమరీ అన్నది మనకి ఇప్పుడు న్యూ హ్యాంప్షైర్లో జరగబోతోంది. న్యూ హ్యాంప్షైర్లో రాన్ డిసాంటిస్ కంటెస్ట్ చేయట్లేదు. ఆయనకు అక్కడ కొద్దిగా వీక్ ఉన్నానని చెప్పి అక్కడ నేను కంటెస్ట్ చేయనని చెప్పి వేరే దగ్గరికి వెళ్తున్నాడు ఆయన. దాంట్లో డైరెక్ట్గా నిక్కీ హేలీ, డొనాల్డ్ ట్రంప్ మధ్యలోనే ఆ కాంటెస్ట్ ఉండబోతోంది. వాళ్ళిద్దరి మధ్యలో ఒక డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది అని మనం వింటున్నాం. మనం ఒకవేళ నిక్కీ హేలీ కనుక ఇప్పుడు గెలిచిందంటే న్యూ హ్యాంప్షైర్, ఆమెకు ఒక విధమైనటువంటి బూస్ట్ వస్తుంది. దాంతో ఆవిడ ముందుకు వెళ్ళేటువంటి మిగతా ప్రైమరీస్ కూడా ఆవిడ గెలిచేటువంటి అవకాశాలు పెరుగుతాయి ఆవిడకి. ఈ మధ్యలో రమారమి 20 పైబడి కేసులు డొనాల్డ్ ట్రంప్ మీద ఉన్నాయి. అప్పుడు ఇన్సర్జెన్సీ జరిగింది, అతను ట్రాన్స్ఫర్ జో బైడెన్కి పవర్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అక్కడ విధ్వంసం సృష్టించాడని చెప్పి అతని మీద చాలా కేసులు ఉన్నాయి. ఆల్రెడీ 2 స్టేట్స్ అతన్ని బ్యాన్ చేయడం జరిగింది. మరి ఇంకా స్టేట్స్, డెమోక్రాటిక్ స్టేట్స్ అన్ని బ్యాన్ చేస్తాయా, ఏమవుతాయో వేచి చూడాలి. ఇంత లోపల ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టులో బహుశా నిర్ణయిస్తే కనుక ఈ స్టేట్స్ అన్ని కూడాను వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్స్ అన్ని కూడాను పక్కన పెట్టేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ బ్యాటిల్ జరుగుతోంది. ఒకవేళ ఆయన గెలిస్తే కనుక సుప్రీంకోర్టులో, అప్పుడు ఆయన ఒక ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేకపోతే కనుక నిక్కీ హేలీని ముందుకు వచ్చేటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. ఈవెన్ మిషెల్ ఒబామాని ముందుకు తీసుకొస్తున్నారు వాళ్ళు. ఇంకా అఫీషియల్గా చెప్పలేదు వాళ్ళు. జో బైడెనే ఇప్పటి వరకు వాళ్ళు ఇంకా అఫీషియల్ క్యాండిడేటే. కానీ జో బైడెన్ ట్రంప్ ముందర గెలవలేడు అని చెప్పేసి వాళ్ళకు ఒక విధమైనటువంటి భయం పట్టుకుంది. రెండవది, ఆయనకు కాగ్నిటివ్ డిజబిలిటీ మనం చూస్తున్నాం. స్టేజ్ మీద ఎక్కడ వెళ్తున్నాడో తెలియదు, ఆయన పడిపోతున్నాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. సో అటువంటి వ్యక్తి మరి చీఫ్ కమాండర్గా ఎలా ఉండగలడు? ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. సో దాంతో వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా ఇంతవరకు ఉన్నటువంటి ప్రభుత్వం, జో బైడెన్ ప్రభుత్వం అంతా కూడాను ఒబామా 3rd టర్మ్ అని అందరూ అంటున్నారు. ఇంకా దాని బదులు డైరెక్ట్గా 4th టర్మ్ ఒబామా భార్యనే వస్తే సరిపోతుంది కదా అని చెప్పి మిషెల్ ఒబామాని తీసుకొద్దామని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆవిడకు పాలిటిక్స్లో అనుభవం లేదు. పాపులర్ కావచ్చు కానీ అనుభవం లేదు. మరి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. ఎక్కువ సమయం లేదు. వచ్చే 1-2 నెలల లోపల ఆవిడ క్యాండిడేసీ అనౌన్స్ చేయాల్సి వస్తుంది వీళ్ళు. మరి జో బైడెన్ విత్డ్రా అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన, లేకపోతే మరి ఇలాగే కంటిన్యూ అవుతుందా వేచి చూడాలి. అంతా కూడాను అన్సర్టన్గానే ఉంది. ఫైనల్గా ఎవరు క్యాండిడేట్స్ రిపబ్లికన్ పార్టీ నుంచి, డెమోక్రాటిక్ పార్టీ నుంచి ఎవరు కంటెస్ట్ చేయబోతున్నారు అన్నది ఇప్పటికి కూడా సందిగ్ధంలోనే ఉంది. చాలా కన్ఫ్యూజన్ అయితే ఉన్నది అక్కడ. చూద్దాం రాబోయే రోజులు ఏమవుతుంది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.